హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్జే ఛానల్. నిన్న మనం హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. A vendor bought banana at 6 for rupees 10 and sold them at 4 for rupees 6. Then find gain or loss percentage. మనకు సిపి కనుక చూసినట్లయితే రూపీస్ ఐటమ్స్ 10 రూపీస్ కి 6 ఐటమ్స్. సెల్లింగ్ ప్రైస్ కనుక చూసినట్లయితే 6 రూపీస్ కి 4 ఐటమ్స్. మనం ఈ ఐటమ్స్ ని ఈక్వల్ చేసుకోవాలని చెప్పాము. ఇక్కడ 6 ని 4 తోటి మల్టిప్లై చేయాలి, 4 ని 6 తోటి మల్టిప్లై చేస్తే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తుంటాయి. సో 4 into 10 సిపి 40 రూపీస్ కి 24 ఐటమ్స్. అలాగే సెల్లింగ్ ప్రైస్ 36 రూపీస్ కి 24 ఐటమ్స్. మనం ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంది. సో మనకు వచ్చేది లాస్ పర్సంటేజ్. ఇప్పుడు మనం లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. లాస్ పర్సంటేజ్ సిపి మైనస్ ఎస్పి ఆన్ సిపి. సిపి 40 మైనస్ 36 ఆన్ 40. సో 4/40 into 100. 4 1 जा 4 10 जा 10 1 जा 10 10 जा. సో లాస్ అనేది 10% లాస్ పర్సంటేజ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాము. ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటంటే మనకు ఒక ఏదైనా షాప్ లో కానీ ఫెస్టివల్ సీజన్ కానీ ఏదైనా సీజన్ ఉన్నప్పుడు ఆఫర్లు బయట షాప్ మీద 50% ప్లస్ 50% డిస్కౌంట్ అని ప్రకటిస్తుంటారు. కానీ యాక్చువల్ గా అది 100% కాదు, మనం ఎంతో కొంత చెల్లించవలసి వస్తుంది. అది ఎలాగంటే ఒక వస్తువు 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ 50% డిస్కౌంట్. ఫస్ట్ 50% లో 100 లో 50% అంటే 50 రూపీస్ అయిపోతే ఇంకో 50 రూపీస్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఈ 50 మీద 50% డిస్కౌంట్. ఈ 50 లో 50 అంటే 25 రూపీస్. సో ఫైనల్ గా మనం 25 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది. మనకు వాడు ఇచ్చే డిస్కౌంట్ అనేది 50 ప్లస్ 25 75% డిస్కౌంట్ వాడు ఇచ్చేది. 100% డిస్కౌంట్ కాదు. మనం చెల్లించాల్సింది 25 రూపీస్. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2 successive discounts of 25% and 20% are given, then what will be the net discount percentage? ఐటమ్ ఫస్ట్ వాల్యూ అనేది 100% అనుకుంటే అందులో 25% పోతుంది, అంటే 25 రూపీస్ పోతుంది. ఇప్పుడు మనకు మిగిలేది 75. ఈ 75 లో 20% అన్నాడు. సో 75 లో 20% అంటే 15. సో ఇప్పుడు మనకు 75 లో 15 తీసేస్తే 60 రూపీస్. వాడిచ్చిన డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది ఇందులో ఉన్నది యాడ్ చేసుకోవాలి. 25 ప్లస్ 15 40% ఇస్ ది నెట్ డిస్కౌంట్. మనం క్వశ్చన్ చూస్తేనేమో 25% ప్లస్ 20% 45% అనుకుంటాం. ఇది రాంగ్. ఎప్పుడైనా సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈ సమ్ కి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇనిషియల్ గా 100 రూపీస్ ఇవ్వాలి, ఫైనల్ ఎంత 60 రూపీస్ ఇస్తుంది. దీంట్లో డిఫరెన్స్ ఎంత 100 to 60 40 రూపీస్. 40 రూపీస్ అనేది 40 ఆన్ 100. సో 40% డిస్కౌంట్. ఈ డిఫరెన్స్ తోటైనా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, లేదా ఇందులో ఉన్నది లేదా యాడ్ చేసుకుంటే కూడా అదే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఏ రిటైలర్ అనౌన్సెస్ దట్ he will give 30%, 20% and 10% are successive discounts, then what will be the net discount percentage? వాడు వరుసగా 30%, 20%, 10% డిస్కౌంట్ ఇస్తా అని ప్రకటించాడు. అయితే అది మనకు నెట్ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. 100 లో 30% అంటే 30 రూపీస్ పోతుంది, 70 రూపీస్. నెక్స్ట్ 20% అంటే మనకు 14 రూపీస్. సో నెక్స్ట్
మిగిలేది 70లో 14 పోతే 56. సో దీంట్లో 10% అన్నాడు. 10% అంటే మనకు 5.6. ఈ నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది వీటిని సమ్ చేసినా వస్తుందని చెప్పాను కదా. నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 14 ప్లస్ 5.6. 30, 10, 40, 49.6%. ఈ 56 లో నుంచి 5.6 ఇస్తే మనకు 50.4% వస్తుంది. 50.4%. మన నెట్ పర్సెంటేజ్ అనేది ఇందులో ఉన్నది సమ్ చేస్తే కూడా వస్తుందని చెప్పాను, లేదా దీనికి వచ్చిన దానికి ఫైనల్ దానికి డిఫరెన్స్ తీసుకుంటే కూడా వస్తుందని చెప్పాను. ఈ డిఫరెన్స్ ఎంత? 49.6 రూపీస్. ఈ 49.6 రూపీస్ అనేది ఇనిషియల్ గా ఎంత? 100 రూపీస్ ఇవ్వాలనుకున్నాం. సో ఇదే 49.6% అనేది నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్. మన క్వశ్చన్ లో డిస్కౌంట్ బై అని చూపించినప్పుడు ఈ క్యూములేటివ్ సమ్ వాడాలి. 49.6. 2 అని చూపించినప్పుడు ఈ 50.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుంది. 2 అంటే అది ఫైనల్ కిందకి వచ్చేస్తుంది. ఫైనల్ గా మనకి ఎంతకు వచ్చింది అనేది వస్తుంది 2 అంటే. బై అంటే మనకి క్యూములేటివ్ సమ్ అనేది బై అవుతుంది ఆన్సర్. ఇది ఒకటి. నాకు 2 బై అని అన్నాను కదా. ఈ నెట్ అనేది ఎప్పుడైనా బై కిందకి వస్తుంది. నెట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది బై అనేది వస్తుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్ పేపర్లలో ఈ మోడల్ కానీ లేకపోతే ఇంతకుముందు చెప్పిన మోడల్ కానీ వస్తుంటది. ఈ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేది మనం సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేకుండా పెట్టే ఆ కాన్సెప్ట్ ఇది. కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే, when a person sells two similar items, one at a gain of X% and one at a loss of X%, then seller always gets a loss by X square by 100% or X by 10 whole square percentage. అంటే రెండు వస్తువులను అమ్మకం విలువ సమానం ఉంటుంది. SP1 ఈక్వల్ టు SP2. అయితే ఒకదాని అమ్మంగా X% లాభం వస్తుంది, ఇంకో దాన్ని అమ్మితే X% నష్టం వస్తుంది. అమ్మక విలువలు సమానమే. సపోజ్ ఒక వస్తువుని 2000కి అమ్మాడు, ఇంకో వస్తువుని కూడా 2000కి అమ్మాడు. ఒక వస్తువుని 2000కి అమ్మంగా ఆయనకు 10% ప్రాఫిట్ వచ్చింది. అదే వస్తువుని ఇంకో వస్తువుని 2000కి అమ్మితే 10% లాస్ వచ్చింది. సో ఫైనల్ గా అతనికి లాభమా అయితే ఎంత శాతం అని అడుగుతాడు. అప్పుడు మనకి X వాల్యూ ఇదే కదా, X² by 100% అన్నాం. X² అంటే X into X by 100. X² by 100%. 100 by 100%. 1% అనేది ఆయనకు లాస్. ఇప్పుడు మనం క్వశ్చన్ కనుక చూసినట్లయితే, a man sold 2 flats for rupees 675,958 each. On one he gains 16% profit and the other he loses 16%. Find gain or loss percentage. దీని దగ్గర రెండు ప్లాట్లు ఉన్నాయి. SP1 ఈ ఒకదాన్ని సేమ్ ఇదే అమౌంట్ అమ్మాడు, రెండో దాన్ని కూడా ఇదే అమౌంట్ అమ్మాడు. ఒకదాన్ని ఇదే అమౌంట్ అమ్మంగానికి 10% ప్రాఫిట్ వచ్చింది. రెండో దాన్ని ఇదే 16%. రెండో ప్లాట్ ను కూడా ఇదే ధరకు అమ్మితే 16% నష్టం వచ్చింది. సో ఈ ట్రాన్సాక్షన్ లో ఈయనకు లాసా గెయినా అయితే ఎంత లాస్ ఎంత గెయిన్ పర్సెంటేజ్ అడిగాడు. ఇప్పుడు మనం చెప్పాం ఈ వచ్చిన లాస్ పర్సెంటేజ్ అయినా ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా రెండు సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. X² by 100%. X అనేది 16 కదా, 16 into 16 by 100%. 16 జా 256. 256 by 100% అంటే ఇక్కడ 100 2 డెసిమల్స్ తర్వాత వస్తుందండి. కింద 100 ఉంది కదా, ఇది 10⁻² అవుతుంది. ఈ 100 పైకి వెళ్తే 10⁻² అవుతుంది. పర్సెంట్ ఇలాగే ఉంటుంది. ఈ 10⁻² కాబట్టి 1 2 ఈ రెండింటి పక్కన ఈ డెసిమల్ అనేది ఉంటుంది. 2.56% మనకు ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మన హోంవర్క్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే,
A man sold 2 flats for rupees 5,25,000 each. On one, he gains 25% profit, and on other, he loses 25%. Find gain or loss percentage. ఇక్కడ మనం ఎంత సెల్లింగ్ ప్రైస్ అనేది రెండు ఈక్వల్ కదండి, SP1 ఈక్వల్ టు SP2. సో మనకి దీంతో సంబంధం లేదు. ఇది లాస్ పర్సెంటేజ్ గెయిన్ పర్సెంటేజ్ రెండు సమానం ఉన్నాయా లేవా ఇవి చూసుకుంటే సరిపోతుంది, దీంతో మనకు సంబంధం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.